హలో అండి, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పలావ్ను ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మిల్ మేకర్ పలావ్ను చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు బియ్యాన్ని లేదా బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టండి. అలాగే వేరొక బౌల్లో సోయా చంక్స్ని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టి ఉంచండి. 10 మినిట్స్ తర్వాత ఇలా మొత్తాన్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత వేరొక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో వేయాల్సినవన్నీ చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ కారంని, కొంచెం పెరుగును, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీరని కూడా వేయండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ సోయా చంక్స్లోకి బాగా కలిసేలా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఇలాచి, 2 దాల్చిన చెక్కలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, కట్ చేసిన 2 ఆనియన్స్ని తీసుకొని వేయండి. అలాగే ఒక క్యారెట్ను కూడా కట్ చేసి వేయండి. గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసి వేయండి. అలాగే పొటాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇందులో ఉన్న పొటాటో త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ను కట్ చేసి వేయండి. అలాగే 2 టొమాటోస్ని తీసుకొని కట్ చేసి వేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఫ్రై అయినాక మీల్ మేకర్స్ని తీసుకొని వేయండి. మనం ఎప్పుడైనా సరే మీల్ మేకర్స్ని చివర్లోనే వేయాలి. ఎందుకంటే ముందే వేస్తే కనుక ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. అప్పుడు పొటాటోస్ అవన్నీ ఫ్రై అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులను కూడా వేయండి. అలాగే కొత్తిమీరని కూడా వేయండి. వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు కానీ 1 స్పూన్ సాల్ట్ కానీ వేయండి. వేసిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ను వేయండి. రైస్ని మాత్రం అప్పుడే వేయకుండా వాటర్ మరిగిన తర్వాత వేయండి. మీల్ మేకర్లో మాంసం లాంటి ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మీల్ మేకర్ చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉన్న వాటర్ మరిగిన తర్వాత మనం రైస్లో వాటర్ లేకుండా వేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఈ మీల్ మేకర్స్ను విదేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు. ఈ మీల్ మేకర్స్లో చికెన్, మటన్, గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఈ మీల్ మేకర్ పలావ్ కుక్ అవ్వడానికి దగ్గర పడింది. ఇంకొక 5 మినిట్స్ వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచండి. ఈ మీల్ మేకర్లో మీకు వాటర్ సరిగ్గా సరిపోకపోతే మరీ పొడి పొడిగా అనిపిస్తే కనుక పైన వాటర్ అయినా చల్లుకోవచ్చు. ఈ మీల్ మేకర్స్తో పలావ్నే కాదు ఇంకా ఎన్నో కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మీల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ మీల్ మేకర్ పలావ్లోకి ఏదైనా పెరుగు చట్నీతో కానీ లేదంటే ఏదైనా గ్రేవీతో కానీ తినొచ్చు, లేదంటే ఇలా అయినా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.